నమస్తే దిస్ ఇస్ వాస్తవంకి స్వాగతం. ముందుగాల స్పెషల్గా ఆడోళ్ళందరికీ మంచిగా తయారయ్యి మంచిగా వాయినాలు తీసుకొని పోతున్నారులే. నాకెరికే పోయి వచ్చుంటారు పోతుంటారు బిజీగా ఉంటారు. అయినా కానీ చూసేటోళ్ళందరికీ ముందుగాల నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అని అంటే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పుడు చూద్దాం తలకాయ వార్తలు. గ్రామ వాలంటీర్లు కాదు చెత్త పన్ను కలెక్టర్లు, మీ జీతం పైసలు మీరే అడుక్కోనరన్న అన్న సర్కార్. సావు కన్నా దగ్గరగా పోతా గాని పిచ్చోళ్ళ పక్కనుండా షర్మిలక్కకు టాటా చెప్పిన ఇందిరా శోభన్. రెచ్చిపోతున్న డెంగ్యూ, నిద్రపోతున్న అధికారులు, దోమల నివారణ దినోత్సవ శుభాకాంక్షలు. హుజూరాబాద్ ల రోడ్లు, హైదరాబాద్ ల గుంతలు, ఉప ఎన్నికలు వస్తే ఆలోచన చేస్తామంటున్న పెద్ద సార్లు. ఆడియో లీకులు, నకిలీవని ఫేకులు, మిమిక్రీ ఆర్టిస్టులకు వెరిగిపోతున్న డిమాండ్లు. ఏమైందయ్యా, ఇంకా ఏ పనులు చేస్తలేరు? అయ్యో టైం అవుతుంది, ఇంకా ఏర్పాట్లు చేస్తలేరేంది? గడ బుగ్గలు కట్టుండ్రి, చెప్తున్నా గడ కట్టుండ్రి. ఆ కుళ్ళిపోయిన కేక్ పట్టుకొచ్చిండ్రా? అగో ఆ నాలాల మురుగునీళ్ళు లేవు, అవి గ్లాసులల్లా నింపి పెట్టుండ్రయ్యా. ఏంది ఇంకా నాస్తున్నారు నిలబడి? ఆ పెంట కుప్పల భోజనాలు తయారైనాయా లేవా? కంపు వాసన రాకుంటే అసలు ఊకునే లేదు చెప్తున్నా నేనైతే ముందుగానే. అసలే ఇలా మామూలు దినం కాదు, ఏమనుకుంటున్నారు? అబ్బో మామూలు దినం ఎట్లయితది? వద్దన్నా వచ్చే చుట్టాలు, సంపిన చుట్టూ తిరిగే పక్కాలు మన దోమలు. ఇవాళ ప్రపంచ దోమల నివారణ దినోత్సవం అట. మనం వాటికి ఓ దినం పెట్టుకొని యాద్ చేసుకుంటున్నాం గాని అవి మాత్రం మనుషులకు డెంగ్యూ అసంటి రోగాలు తెప్పించి మనకే దినాలు పెట్టే కాడికి తెస్తున్నాయట. ఇప్పటికే రాష్ట్రంలో 1300 దాకా డెంగ్యూ కేసులు నమోదైనాయి గాని మురుగునీళ్ళ కంపు పోతలేదు, బస్తీళ్ళ చెత్త కుప్పలు ఎత్తుతలేరు. దినమంతా దోమలు జుయ్యు అని తిరుక్కుంటా డిస్కో డాన్స్ చేస్తున్నా కూడా మున్సిపాలిటీ వాళ్ళు కనీసం బ్లీచింగ్ పొడి చల్లుడో దోమల పొగ కొట్టుడో చేస్తలేరని పబ్లిక్ కోపానికి వస్తున్నారట. ఎవరి ఇండ్లల్లో వాళ్ళు దోమల బత్తులు ముట్టించి ఆల్అవుట్ హారతులు ఇచ్చి కరెంటు బ్యాట్తోని భజనలు చేస్తున్నా దోమలు పుట్నాల లెక్క పెరుగుతున్నాయి గాని తరుగుతలేవు. మరి ఇప్పటికన్నా సర్కారు వాళ్ళు కళ్ళు తెరిచి దోమలను పొతం పట్టిస్తారా? కరోనా సీజన్ పోయి లాసులలో నడుస్తున్న దవాఖాన్లకు డెంగ్యూ గిరాకులు వచ్చేటట్టు చేస్తారా? చూడాలి మరి. చెప్తున్నా నేను, వీరశంకర్ రెడ్డి మొక్కెక్కదాన్ని పీకేస్తే పీక కోస్తా. వాయిస్ రా ఇది? గుర్తుపట్టలేదు ఇది. ఇంకోటి చేస్తాను చూడు. రే మీ ఇంటికి వచ్చా, మీ నెట్టింటికి వచ్చా, నీ మూతి మీద మెలిసింది నిజమైన మేసం అయితే రారా చూసుకుందాం. ఏయ్ బాలయ్య బాబు వాయిస్ బాలని చేయనవసరం లేదు, చిన్న పిల్లగాడైనా చేస్తాడు, ఇంకేదైనా చెయ్యి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడుకు అందరికీ సభాముఖంగా మనస్ఫూర్తిగా నమస్కారము. రే సూపర్ చేసావు రా, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు బడైనా నీ వాయిస్ చేయి మిమిక్రీ. నా కొడక చెత్త, నా కొడక రే రే నీ సోడకాయలు కొట్టుకుని నా కొడక రే చెత్త. ఆయన మాటలు కంటే బూతు లేకుంటే గానీ అంబలి వాయిస్ మిమిక్రీ చేయరా. ఏంటి మరి నువ్వు రావా? నువ్వు రావచ్చు కదా, ఇంకేం చేయవా? మరి ఇంకేం చేయరా? అలాగే ఎంతసేపు నాదే చూస్తున్నా కానీ నువ్వు ఎంతవరకు వచ్చింది, నీ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది చెప్పు. ఓ నేనైతే ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయినా, కావాలంటే టెస్ట్ చేసుకో. అవునా? హలో హలో ఏం పాప రావచ్చు కదా పాప, అరగంటలో పంపించేస్తాను. లేదు సార్ రాలేను సార్. ఏం చేస్తున్నావు? నేను సెలార్లో ఉన్నాను సార్. సెల్లర్లో ఏం చేస్తున్నావు పాప? వాకింగ్ చేస్తున్నాను సార్. అయ్యి బాబు పర్ఫెక్ట్ చేస్తున్నావే బాబు, ఇలాగైతే మన బిజినెస్ డోకా లేదు. ఎవరో బిజినెస్ అంటారు, ఏవో తేడా మాటలు వినిపిస్తున్నాయి. మా వాళ్ళేనా? ఏ బాలు, అన్మిషా, మళ్ళేం చేస్తున్నారు మీరు? అక్క ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో క్రికెట్ కోచింగ్ ఎలా నేర్చుకుంటాం, ఇప్పుడు వానాకాలం సెలవులు వచ్చినాయి కదా, అందుకే టైం పాస్ కి మిమిక్రీ నేర్చుకుంటున్నాం అక్క. నువ్వు మిమిక్రీ నేర్చుకుంటున్నావు,
సరే జరసేపు నమ్ముతా. మరి ఇదేంది మెలకెల తిరుగుతున్నది? ఏం నేర్చుకుంటుంది? అంటే అక్క అది నిజం చెప్తారా? బంగ్లా మీదకెళ్ళి కిందికి నూకుమంటారా? ఏం లేదక్క, అన్న పార్టీ లీడర్లు వాయిస్లు రోజుకోటి రిలీజ్ అయిపోతున్నాయి. అవి బయటికి రాగానే వీళ్ళు వచ్చి ఫార్జరీ చేశారు, మిమిక్రీ చేశారు అని చెప్పి చెప్తున్నారు కదా. అందుకే మిమిక్రీ ఆర్టిస్టులకు ఉన్న డిమాండ్ మేము క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాం అక్క. అవునక్క, మిగతా పార్టీ లీడర్ల గొంతులతోని మిమిక్రీ చేసి వాటి ఆడియో టేపులు రిలీజ్ చేసి పక్క పార్టీలకు అమ్మేసుకుంటాం అక్క. ఫుల్ పైసలు వస్తాయి కదా. నీ ముఖం ఆయన మోరే. వాళ్ళంటే ఏదో లైవ్ లో దొరికిపోయి కవరింగ్ చేసుకోనీకి మిమిక్రీ మన్ను అనేదో బొంకితే మీరు మిమిక్రీ కంపెనీయే పెట్టేస్తా అంటారా? ఏం తెలివిలేమివి? అంటే అవన్నీ ఒరిజినలే అంటావా అక్క? మాలాంటి నవతరం కళాకారులకి ఏమాత్రం ఛాన్స్ లేదంటావా? ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళే ఇచ్చుకుంటున్నారు నాయన. మందికి ఛాన్స్ ఏడ్ ఇస్తున్నారు కానీ మీరు ఆఫీస్కి రండి. ఉన్న పని పక్కకు పెట్టి పెంట పెట్టుకున్న అయితే ఫస్ట్. ఎంత కష్టపడి ప్రాక్టీస్ చేశాను, నా శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది. నా శ్రమ అంతా నోట్లో పోసిన వేడినీళ్ళు అయిపోయింది పాప. అమ్మ చెప్పుర్రి, మీ యారాలింటికి పోనీకి రోడ్డు లేదా? సీసీ రోడ్డు కావాలన్నా? ఎంత దూరం ఉంటుంది మీ ఇద్దరి ఇంట్లకు? 10 అడుగుల 10 అడుగులకు సీసీ రోడ్డు కావాలన్నా? సరేనమ్మా, ఏపిస్తాంతి. ఇగో మేస్త్రి ఇట్లా 1,00,000 రూపాయలు శాంక్షన్ చేపిస్తా. ఎల్లవ ఇంటి నుంచి సూరవ ఇంటి దాకా రోడ్డు అయ్యి, సరేనా? రోడ్డు మస్తు బందోబస్తు ఉండాలి చెప్తానా? సరే కదా? సరే నాడు. ఏంది మా ఎంకటి రోడ్ల పని చేపిస్తుండే ఏంది? అబ్బా, మా ఇంటి ముంగటైతే నేను చిన్న ఉన్నప్పటి సంది మట్టి రోడ్డే పాడైంది. అడిగి వేయించుకుందాం. ఏ ఎంకటి, అక్క ఏందో రోడ్లు అంటున్నావు, బందోబస్తు అంటున్నావు, ఏం సంగతి? ఏం లేదక్క, ఆలీలను పట్టుకొని రోడ్డు కాంట్రాక్టర్ పనులు చేసుకుంటున్నా. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినవో. ఇగో మా ఇంటి ముంగట వేసిన రోడ్డు అయితే ఒక్కటే కొట్టుకపోయి కంకర మట్టి అంతా పైకి తేలింది. ఇక ఏళ్ళ సంది బండ్ల మీద పోయేటోళ్ళు అయితే కింద పడతా ఉన్నారు, పనులు రాల కొట్టుకుంటా ఉన్నారు. జర రోడ్డు ఎప్పిరాదయ్యా. మీది ఏ ఏరియా అక్క? మాదా సికింద్రాబాదు, సీతాఫలం మండి. ఆ పని మేమెందుకు పెట్టుకుంటాం? అది కాని పని. సరే, ఇక నువ్వు కాకుంటే ఆ ఏరియా కాంట్రాక్టర్ ఎవరో చెప్పు, ఆయనతోనే మాట్లాడుకుంటా. అసంటి వాళ్ళు ఎవ్వరు ఉండరక్క. లైట్ తీసుకో, ఆ గుంతలలో ఇంత మన్ను పోపి కింద పడ్డోళ్ళను దవాఖానలకు తోలి, కానీ రోడ్లు అయితే పడాయి. అగో, ఆ మొవలో యారాలింటికి పోవాలంటేనేమో 10 అడుగులకు 1,00,000 రూపాయలతో మంచిగా రోడ్ వేపిస్తా అంటున్నావు. నేనేమో మెయిన్ రోడ్ మీద గుంతలు ఉన్నాయి అంటుంటే పట్టించుకుంటలేవు. ఒక్కటే ఒక్క మాటనక్క, మీది హుజురాబాదా? కాదు. మరి అయిపోయి హుజురాబాద్ పబ్లిక్ కు 10 అడుగుల రోడ్లు 30 ఫీట్ల రోడ్లు అన్నీ వేపిస్తున్నారు. అంటే ముసలి ముతుకోళ్లకు ఊర్లో తిరగనీకి ఏ ఇబ్బంది ఉండదు కదా. మరి మేము మనుషులం కాదా, లేకుంటే మాకు రోడ్లు వద్దా? మీ ఏరియాలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మీరు కూడా మనుషులే అవుతారు. మీ రోడ్డు మీద గుంతలు కూడా కానొస్తాయి తీయక్క. అప్పుడు నేనే దగ్గరుండి వేపిస్తా. ఇప్పటికైతే నన్నేం అడగకు, నేనేం చెయ్యలేను. అబ్బో, ఇక నువ్వు ఏపిచ్చినవు రోడ్లు నేను చూసిన తీవయ్యా. అబ్బో, ఓట్ల కోసం పైసలు వంచుడు బంద్ చేసేసి ఇప్పుడు జనాలను పైసలల్లా ముంచి తేలుస్తున్నారు హుజురాబాద్లా. ఓ అయ్యా సీఎం సారు, నువ్వు హుజురాబాద్కే సీఎం కాదు, తెలంగాణ మొత్తానికి సీఎం అంటున్నారు జనాలు. అది చూడుండ్రి జర. మంచిగా ఉన్ననాడు మటను, చికెను, చేపలు, రొయ్యలు అన్ని కడుపు వగల తినేసి గతిలేనాడేమో గంజి నీళ్ళు తాగుతారు చాలా మంది. కానీ కొందరు ఉంటారు ఆ గంజి నీళ్ళల్లో కూడా ఇంత ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిగడ్డ కాడలు మంచి అట్లా మీద మీద చల్లుకొని ఇవాళ మా ఇంట్లో బాయిల్డ్ రైస్ సూప్ తెలుసా అని చెప్పుకొని కవరింగ్లు ఇస్తారు. అసొంటి గతి లేని అతి చేసేటోళ్ళ సంసారం ముచ్చట్నే ఇప్పుడు మా బాలయ్య
అర్జునుని చేతిలో బాణం కంటే స్పీడ్ ఉండేది, ఇంద్రుని ఇంట్లుండే వజ్రాయుధం కంటే షార్ప్గా ఉండేది ఒకటి ఉన్నది. ఏంటిదో ఎరికేనా? అదే పిచ్చోన్ చేతిలో రాయి. అసొంటి రాయిని పక్కకు పెట్టుకొని పనిచేసుడు చాలా కష్టమమ్మా అని ఈ అక్క రాయికి నామాలు పెట్టేసి బాణానికి నమస్తే పెట్టొచ్చిందట. ఒక ఉమెన్గా, ఒక మహిళగా తను ఇక్కడ వచ్చినప్పుడు నా వంతుగా ఆ మహిళా నాయకత్వాన్ని సపోర్ట్ చేయడం కోసం నేను తనతో వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ పార్టీ లైన్లో మాత్రం, అక్కడ వెళ్ళిన దాంట్లో మాత్రం చాలా డిఫరెంట్గా కింద ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా, క్యాడర్ మీన్స్ ఎవరైతే అక్క నమ్ముతుందో ఆ నమ్మిన వాళ్ళంతా కూడా అక్కను మోసం చేస్తున్నమాట ముమ్మాటికి వాస్తవం. రాజకీయంగా అనుభవం లేనటువంటి వాళ్ళందరూ కూడా గల్లీకి ఈ వాడలో నుంచి పక్క వాడకు పోతే తెలవని మొహాలు, వాళ్ళే లీడర్ లెక్క, వాళ్ళదే పార్టీ అయినట్టుగా, మొత్తం వాళ్ళే అయినట్టుగా ఫీల్ అయ్యి ఆ పార్టీని భ్రష్టు పట్టించి నాశనం చేస్తున్నారు. అలాంటి పిచ్చోళ్ళ మధ్య నేను పనిచేయాలంటే నాకు ఇబ్బందికరంగా ఉంది. ఇవి ఇయాలిటీ దిస్ ఇస్ వాస్తవం ముచ్చట్లు. మరి ముచ్చట్లన్నీ దిస్ ఇస్ వాస్తవం అని మీకు అనిపిస్తే ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారు కూడా 9:30 2 సార్లు మిస్ అయితే ఏబిఎన్ యూట్యూబ్లో కూడా మీరు చూస్తూనే ఉండొచ్చు. దిస్ ఇస్ వాస్తవం.